అమ్మాయిలు ఎంత హైజీనిక్గా ఉంటే అంత హెల్దీగా ఉంటారు అని అంటారు. పాప పుట్టిన దగ్గర నుంచి పెద్దగా అయిన తర్వాత పెద్దగా అయ్యి ఆమె పిల్లలు పుట్టి దాని తర్వాత ఆ ముసలి అయ్యేంత వరకు ఆ హైజీన్ అనేది ఇంపార్టెంట్. ఎలాగ మెయింటైన్ చేయాలి అని అంటే మెయిన్గా హైజీన్లో ఇంపార్టెంట్ థింగ్స్ రోజు వాడే ఒక వాజినల్ ఇన్ఫెక్షన్ వస్తుందా, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా స్ప్రెడ్ అవుతుంది అంటారా వేరే వేరే పార్ట్స్? నార్మల్గా ఏంటంటే మనము కాటన్ ప్యాడ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాటన్ ప్యాడ్స్ కానీ కాటన్ అండర్వేర్స్ కానీ ఏది యూస్ చేసినా కానీ ద లోకల్ ఏరియా వీఆర్ ప్రొటెక్టింగ్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఓన్లీ వెజైనల్ సంబంధించింది, ఇట్స్ అబౌట్ ద ఇఫ్ ఇన్ కేస్ వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ప్రాపర్ టైంకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోకపోతే హాయ్, హలో, నమస్తే. నేను మీ లక్ష్మి. హైజీన్గా ఉండాలి, ఎంత హైజీన్గా ఉంటే అంత బాగుంటుంది అంటారు. అసలు హైజీనిక్గా ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు, ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వస్తే దాని నుంచి ఎలా బయటపడాలి, ఇటువంటి విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. మనతో ఉన్నారు డాక్టర్ శ్వేతారెడ్డి గారు. డాక్టర్ శ్వేతారెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. మేడం, హైజీనిక్గా ఉండాలి, ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎంత హైజీనిక్గా ఉంటే అంత హెల్దీగా ఉంటారు అని అంటారు. సో ఈరోజు మన టాపిక్ హైజీనిక్. ఓకే, ఈ హైజీనిక్ మీద చెప్పేసేయండి మేడం. హైజీన్ అనేది అమ్మాయిల విషయాల్లో మెనార్కే అంటే వాళ్ళు పెద్ద మనిషి అయిన తర్వాతనే వస్తుంది అని చాలామంది అనుకుంటారు. కాదు, ఆ హైజీన్ అనేది ముందే స్టార్ట్ అవుతుంది. అంటే ఒక పాప పుట్టిన దగ్గర నుంచి పెద్దగా అయ్యి ఆమె పిల్లలు పుట్టి దాని తర్వాత ఆ ముసలి అయ్యేంత వరకు ఆ హైజీన్ అనేది ఇంపార్టెంట్. ఎలాగ మెయింటైన్ చేయాలి అని అంటే మెయిన్గా హైజీన్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఫస్ట్ రోజు వాడే అండర్వేర్స్ అనేవి కాటన్ వస్త్రాలు యూస్ చేయడం బెటర్. ఎంత ప్లాస్టిక్ కానీ ఫైబర్ కానీ ఇన్వాల్వ్ అయితే అంత ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అక్కడ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండర్వేర్కి ఇన్ఫెక్షన్ అంటుకుంటే అంటే ఆర్గానిజమ్స్ ఏమైనా అంటుకొని ఉంటే దాని నుంచి స్కిన్కి వస్తుంది. స్కిన్కి వచ్చి స్కిన్ నుంచి ఇరిటేషన్ క్రియేట్ అయిపోయి అక్కడ వాళ్ళకి రకరకాల జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా కానీ మనకి పిల్లలకి ఫస్ట్ బట్టలు కొనేటప్పుడు ఫస్ట్ థింగ్ చూడాల్సింది వాళ్ళ అండర్వేర్స్ క్లాత్ ఎలాగ యూస్ చేయాలి, ఏ క్లాత్ తీసుకోవాలి అనేది. సో చిన్నప్పటి నుంచే మనం బెటర్గా సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాటన్ టైప్ ఆఫ్ అండర్వేర్స్ కానీ క్లోతింగ్ కానీ యూస్ చేయడం బెటర్ ఆప్షన్. సో ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా కానీ క్లాతింగ్ తర్వాత డైలీ మనం చేసే హ్యాబిట్స్ అంటే ఏముంటాయి మనకి చిన్నప్పటి నుంచి? వాష్రూమ్కి వెళ్ళడం, వాటర్ తాగడం, వాష్రూమ్కి వెళ్ళడం, తినడం, పడుకోవడం, దట్స్ ద మెయిన్ థింగ్స్. సో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు జనరల్గా పిల్లలకి ఉండే హ్యాబిట్ ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళేసి కడుక్కోకుండా వచ్చే హ్యాబిట్ ఉంటుంది కొంతమంది పిల్లలకి. కొంతమందికి కడుక్కొని అలానే అండర్వేర్ వేసుకొని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వీటిని ప్రివెంట్ చేయడానికి, ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ థింగ్ పిల్లలకి మనం నేర్పించేది ఏంటంటే ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్ళినా కానీ వాటర్ అనేది యూస్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. మన కంట్రీస్లో వాటర్ అనేది కామన్గా యూస్ చేస్తాము. యూఎస్ యూకే కంట్రీస్లో వచ్చేసి వేరియస్ వైబ్స్ యూస్ చేస్తారు. సో మనము పిల్లలకి నేర్పించాల్సింది మంచిగా నీట్గా వాటర్తో వాష్ చేసుకొని డ్రై చేసుకొని దాని తర్వాతనే అండర్వేర్స్ వాడాలి అని చెప్పేసి నేర్పించాలి. దీంతో పాటు వాళ్ళకి ఇప్పుడు మనం క్లాతింగ్ గురించి మాట్లాడుకున్నాము, రోజు వాష్ చేసుకునే పద్ధతి గురించి మాట్లాడుతున్నాము. నాట్ ఓన్లీ యూరిన్కి వెళ్ళేటప్పుడు మనకి ఇప్పుడు పిల్లలు మోషన్కి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు పద్ధతుల్లో కరెక్ట్గా వే ఆఫ్ వాషింగ్ ఉండేది. ఫ్రంట్ నుంచి బ్యాక్కి వాషింగ్ ఉండేది. ఒక్కసారి యూరిన్ ఏరియా టచ్ అయిన తర్వాత మోషన్ ఏరియాకి వెళ్ళి మోషన్ ఏరియా వాష్ చేసుకొని వచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న వెస్టర్న్ టాయిలెట్స్ వల్ల పిల్లలకి అలవాటు అయింది అంటే వెనకాల నుంచి ముందుకి వాష్ చేసుకునే హ్యాబిట్ అలవాటు అవుతుంది. సో దీనివల్ల అది డిసడ్వాంటేజ్ అనమాట. మనకి వెనకాల నుంచి ముందుకి అంటే మనము వెనకాల మోషన్ ఏరియాలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నిటి తీసుకొచ్చి యూరిన్ ఏరియా దగ్గర పెడుతున్నాము. సో ప్రాపర్ వే ఆఫ్ వాషింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైనా వాష్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్కి వాష్ చేసుకోవాలి. వన్స్ మోషన్ ఏరియా టచ్ అయిన తర్వాత యూరిన్ ఏరియాకి టచ్ అవ్వకూడదు. సో నీట్గా వే ఆఫ్ వాషింగ్ కూడా పిల్లలకి నేర్పించాలి మనము. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. బిఫోర్
మెచ్యూరిటీ, ఆ మెచ్యూర్ అయ్యే అంటే ప్యూబర్టీ ఇవంతా రాక ముందు వరకు కూడా కొంతమంది పిల్లలకి వైట్ డిశ్చార్జ్ అవ్వటము, ఇలా అవుతుంది అని అంటే దిస్ ఈజ్ అ ఇండికేషన్ ఫర్ మెచ్యూరిటీ అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఇన్ఫెక్షన్ వల్ల అయ్యేదా లేకపోతే పీరియడ్స్ రిలేటెడ్ అన్నట్టు? అది మంచి క్వశ్చన్ లక్ష్మి గారు. ఇది మన పిల్లలకి వైట్ డిశ్చార్జ్ అనగానే ఫస్ట్ భయపడిపోతాం అనమాట. అరే ఏంటి వీళ్ళకి ఇప్పుడే ఇన్ఫెక్షన్స్ వచ్చేసాయా, వాళ్ళు ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు అప్పుడే ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి భయపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. వైట్ డిశ్చార్జ్ అనేది చాలా నార్మల్ అండి. అది ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ మన బాడీలో చిన్నప్పటి నుంచి ఉంటాయి పిల్లలకి. దాని లెవెల్స్ పెరగడం వల్ల మెనార్కే అంటే పిల్లలు మెచ్యూర్ అయ్యే ఏజ్కి వచ్చేసరికి కొంచెం హార్మోన్స్ కరెక్ట్ వే ఆఫ్ బ్యాలెన్స్ అవుతున్న టైంలో ఈ డిశ్చార్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ అనేది వెరీ నార్మల్. అది మన బాడీలో ఒక ప్రొటెక్షన్ లాగా అనమాట. బయట నుంచి లోపలికి ఇన్ఫెక్షన్స్ రానియకుండా మన బాడీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందులో అబ్నార్మల్ కూడా ఉంటుందండి. అందుకోసం మనం హైజీన్ అని మాట్లాడుతూ ఉంటాం చిన్నపిల్లలకి. అంటే ఎప్పుడైనా కానీ ఆ వైట్ డిశ్చార్జ్ అయితే వైట్ కలర్లో ఉండి స్మెల్ లేకుండా నార్మల్గా కొంచెం స్టిక్కీగా ఉంది అని అంటే దట్ ఈస్ వెరీ గుడ్. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ స్మెల్లింగ్ అంటే ఏదో వాసనలాగా అనిపిస్తుంది, లేకపోతే బాగా అంటుకుపోయి ఆర్ ప్యాడ్స్కి కానీ లేకపోతే అండర్వేర్స్కి కానీ ఉండిపోయి వాళ్ళకి ఇరిటేషన్ క్రియేట్ చేస్తుందంటే దట్ ఈస్ నాట్ గుడ్. సో ఎనీ టైమ్ ఎప్పుడైనా మనకి అబ్నార్మల్గా అనిపిస్తుంది దట్ ఈస్ ద టైమ్ టు కన్సల్ట్ ద డాక్టర్స్. ఓకే. ఇంకొంతమంది పిల్లలకి అండర్ ఆర్మ్స్ లో కూడా స్వెట్ వస్తుంది. అంటే ఈవెన్ మెచ్యూర్ కాకముందు కూడా వాళ్ళకి అండర్ ఆర్మ్స్ లో ఎక్కువ స్వెట్ రావటము, ఇలా ఎందుకు అవుతుంటుంది అంటారు? అంటే ఎక్కువ బాడీ స్వెట్ ని జనరేట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ హైజీనిక్ అని అంటారా? ఇట్స్ నార్మల్ నేచర్ అండి మనకు. అది స్వెట్ గ్లాండ్స్ అనేవి జనరల్ గా ఎక్కువగా ఉండే ప్లేసెస్ మనకి మన చంకల్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ ఏరియాలో ఆ ప్యూబర్టీ అంటే మెచ్యూర్ అయ్యే ఏజ్ లో కొంచెం హెయిర్ అనేది పెరుగుతూ ఉంటుంది. చిన్నప్పుడు వాళ్ళకి హెయిర్ ఉండదు అక్కడ. సో మెచ్యూర్ అయ్యే టైంకి వాళ్ళకి హెయిర్ వస్తుంది. సో ఇట్స్ మన బాడీలో డెవలప్మెంట్ అనమాట. ఆ డెవలప్మెంట్లో అది ప్రొటెక్షన్ కోసం హెయిర్ అనేది స్వెట్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. దాని గురించి వరీ అవసరం లేదు మనం. అంటే ఈ స్వెట్ అనేది నార్మల్ థింగ్, అంటే ఇట్స్ కామన్ అంటారు. కామన్. ఓకే, ఫైన్. ఇంకా మేడం, ఇంకా ఎటువంటి హైజీనిక్ కేర్ తీసుకుంటే పిల్లలకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వాటి నుంచి ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? మెయిన్గా మనం పిల్లలు మెచ్యూర్ అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ టైం వాళ్ళు మెయిన్గా ఇప్పటి వరకు మనం ఎంత హైజీన్ అని చెప్పినా కానీ మెయిన్గా స్ట్రెస్గా ఫీల్ అయ్యేది వాళ్ళు మెచ్యూర్ అయిన దగ్గర నుంచి. సో వాళ్ళకి బ్లడ్ చూడడం కానీ, దీన్ని బ్లడ్ అంటకుండా ఏమేం చేయాలి, ఎలా చేస్తే బెటర్గా ఫీల్ అవుతాను నేను అన్నది వాళ్ళు చాలా టూ షై టు డిస్కస్. వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఎవరైనా షేర్ చేసుకోగలుగుతారంటే మ్యాక్సిమం వాళ్ళ ఫ్రెండ్స్తో, లేకపోతే వాళ్ళ మదర్తో. మదర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ whom they'll go. Yes, exactly. So emotional support is very important. అప్పుడు వాళ్ళ హార్మోన్ చేంజెస్ వల్ల వాళ్ళ మూడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, వాళ్ళ స్ట్రెస్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ స్ట్రెస్సే కాదు, ఎమోషనల్ స్ట్రెస్ బికాస్ ఆఫ్ ద పీరియడ్స్ విల్ హ్యాపెన్. అందరికీ పీరియడ్స్ సాదాసీదాగా వెళ్ళిపోవు. అంటే ఒట్టిగా బ్లీడింగ్ అయిపోయి ఒక 3-4 రోజులు బ్లీడింగ్ అయిపోయి క్లోజ్ అయిపోవడం కాదు. అది వాళ్ళకి ఎవ్రీ మంత్ దే హ్యావ్ టు ఫేస్ దిస్. అండ్ అందరికీ నార్మల్గా ఇలానే ఉండదు. దే హ్యావ్ పెయిన్ ఆల్సో. పెయిన్కి ఏమేమి మెషర్స్ తీసుకోవచ్చు అంటే హాట్ ప్యాక్స్ కానీ లైక్ ఏదైనా కానీ మనకి మదర్లీ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది వెరీ ఇంపార్టెంట్ ఆ టైంలో. సో పిల్లలకి ఆ టైంలో మెయిన్ నేర్పించాల్సింది ఏంటంటే కరెక్ట్ వే ఆఫ్ చూసింగ్ ప్యాడ్స్ ఫర్ దెమ్. శానిటరీ ప్యాడ్స్, దెర్ ఆర్ డిఫరెంట్ శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి, టాంపూన్స్ అని ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు దెర్ ఆర్ ఫ్యూ కప్స్ అనేసి కూడా వచ్చాయి. సిలికాన్ కప్స్ ఆర్ వెరీ కామన్లీ యూజ్ నౌ. ఈ అన్నిట్లో ఏంటంటే చిన్న పిల్లలకి టాంపూన్స్ వాళ్ళకి అలవాటు చేయలేము ఆ టైంలో. అండ్ వాళ్ళకి అలవాటు చేయాలనుకున్నా లోపల పెట్టుకోవాలి అని అంటే ఇట్ ఈస్ సంథింగ్ వెరీ డిస్కంఫర్ట్ ఫర్ దెమ్. సో పిల్లలకి ఎప్పుడైనా ఆ ఏజ్లో అలవాటు చేయాలి అంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ ద శానిటరీ ప్యాడ్స్. శానిటరీ ప్యాడ్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యాజ్ మీకు అండర్వేర్ ఎట్లా చెప్పానో నేను, శానిటరీ ప్యాడ్స్ కూడా అలానే మనకి కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నౌ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ లైక్ నాట్ ఓన్లీ కాటన్, మనకి చాలా బయట పాలిస్టర్తో మిక్స్ అయిపోయి వస్తున్నాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డిస్కంఫర్ట్, ప్లాస్టిక్ వల్ల ఇరిటేషన్ ఫీల్ అయిపోయి ర్యాషెస్ వచ్చేసి దానివల్ల వాళ్ళు 3-4 days చాలా డిస్కంఫర్ట్గా వాక్ చేయడం కానీ అండ్ హోల్ మంత్ అదే ర్యాషెస్తో లీవ్ అవ్వడము, మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఆ ర్యాషెస్ ఇంకా ఎగ్రివేట్ అవ్వడం. సో బెటర్ ఎప్పుడైనా కానీ కరెక్ట్ వే చూస్ ద కాటన్ ప్యాడ్స్ అండ్ కాటన్ అండర్వేర్స్. దట్స్ ద బెస్ట్ థింగ్ అండ్ ద బేసిక్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు గివ్ ఫర్ అవర్ చిల్డ్రన్.
కొంతమందికి ఇరిటేషన్ ఉంటుంది. అంటే ఈవెన్ పీరియడ్స్ టైంలో గానీ, బిఫోర్ నార్మల్ ద టైంలో పీరియడ్స్. గూడా చాలా ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది కోపము, చిరాకు అంతా చూపిస్తుంటారు. వై అని. దిస్ ఇస్ ద హార్మోనల్ చేంజెస్ అండి. అది ప్రీ ఓకే. మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని దాన్ని స్పెసిఫిక్గా ఒక ఓకే. టర్మినాలజీ కూడా ఇచ్చేసారనమాట మనకి. ఓకే. ఆ టైంలో ఏమవుతుందంటే మన హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఏవైతే ఉంటాయి తగ్గిపోతాయి అన్నమాట. తగ్గిపోయి విత్డ్రాల్ ప్రొజెస్ట్రాన్ తగ్గిపోవడం వల్ల వచ్చేదే మనకి బ్లీడింగ్ అనమాట. సో ఓకే. ఈ టైంలో మన బాడీ అనేది స్ట్రెస్గా ఫీల్ అయిపోవడం కానీ, ఎక్కువగా వాళ్ళు ఇరిటేటెడ్ మోడ్లో ఉండడం కానీ, ఇవన్నీ చాలా జరుగుతుంటాయి. సో దానికి ఓన్లీ బెస్ట్ సొల్యూషన్ విచ్ వీ కెన్ గివ్ ఇస్ వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ, కేర్ చేస్తూ, వాళ్ళకి కంఫర్ట్ అండ్ రెస్ట్ ఇస్తే అంతకంటే బెటర్ సొల్యూషన్ ఎనీవేర్ వీ కాంట్ గివ్ ఫర్ దెమ్. ఓకే. మేడం కమింగ్ టు ద పాయింట్, అంటే ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నారు కదా! ఒక వాజినల్ ఇన్ఫెక్షనే వస్తదా? లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా స్ప్రెడ్ అవుతదంటారా వేరే వేరే పార్ట్స్‌కి అట్లా? నార్మల్‌గా ఏంటంటే మనము కాటన్ ప్యాడ్స్ వాటెవర్ ఇట్ ఈస్, కాటన్ ప్యాడ్స్ కానీ, కాటన్ అండర్‌వేర్స్ కానీ ఏది యూజ్ చేసినా కానీ ద లోకల్ ఏరియా వీఆర్ ప్రొటెక్టింగ్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఓన్లీ వెజైనల్ సంబంధించింది, ఇట్స్ అబౌట్ ద యూరిన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. యూరిన్ కానీ, వెజైనల్ కానీ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది మనకి ఇవన్నీ వాడడం వల్ల. కానీ ఇఫ్ ఇన్ కేస్ వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ప్రాపర్ టైంకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఒక్కొక్కసారి దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ అనేవి గర్భసంచి నుంచి ట్యూబ్స్కి, ఫాలోపియన్ ట్యూబ్స్కి ఇలా స్ప్రెడ్ అయ్యి పెల్విస్ అని అంటాం అనమాట. అందులోనే మన గర్భసంచి ఉంటుంది. సో ఆ ఏరియాకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అది ఫ్యూచర్లో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏ చిన్నదాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అనే చెప్తూ, అలానే ప్రతిదానికి భయపడద్దు అని మాత్రం చెప్తామన్నమాట. సో నార్మల్ తెలియాలి, అబ్నార్మల్ తెలియాలి. అబ్నార్మల్ తెలిసినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ప్రతి ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయించుకోవడం బెటర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మాల్స్లలో కూడా అక్కడ ఒక నోటీస్ బోర్డ్ పెడుతున్నారు మేడం, మీరు గమనించారో లేదో ఐ డోంట్ నో. అంటే దే ఆర్ టెల్లింగ్ దట్ వైప్స్ తీసుకొని ఫస్ట్ మీరు వెళ్ళక ముందే ఫస్ట్ ఫ్లష్ చేయండి, తర్వాత వైప్స్ తీసుకొని అక్కడ సరౌండింగ్ ఏరియాని మొత్తం క్లీన్ చేసి ఆఫ్టర్ గోయింగ్ మళ్ళీ ఫ్లష్ చేశాక మళ్ళీ వైప్ చేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. Yes. లిటరల్లీ బికాస్ వెన్ వీఆర్ సిట్టింగ్ ఆన్ ఎ కమోడ్, నాట్ ఓన్లీ మనం యూరిన్ ఒకటే పాస్ చేయడం కాదు కదా, వీఆర్ సిట్టింగ్ ఆన్ అ థైస్ పైన మనం ఒక కమోడ్ పైన కూర్చుంటున్నామంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఎంతో మంది కూర్చొని వెళ్ళే ప్లేస్కి మనం వెళ్ళి కూర్చుంటున్నాం. ఇట్స్ నాట్ అవర్ హోమ్ వేర్ లైక్ ఇట్ ఇస్ ఆర్స్ అని అనుకోవడానికి. సో దానివల్ల ఏంటంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. వాళ్ళకి ఏమైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వాళ్ళ స్కిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి ఇంకొక పర్సన్కి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్ ఈస్ ద వే we can prevent, like how you have told. Yes. We have to clean the area, we have to go for the washroom and then clean it, బికాస్ మన వల్ల వేరే వాళ్ళకి రాకుండా ఉండడం అన్నది దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎప్పుడు మనం అది చేస్తాము మనకి అదే జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ కప్స్ అని చెప్పి కొత్తగా వచ్చాయి కదా, అవి ఇన్సర్ట్ చేసుకుని, అంటే ఈజ్ ఇట్ గుడ్ ఫర్ హెల్త్ మ్యామ్? ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఓన్లీ. కాకపోతే ఎప్పుడు అంటే వన్స్ ద ఉమెన్ ఇస్ సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న తర్వాత దిస్ కప్స్ విల్ బి హెల్ప్ఫుల్. ఏంటంటే బిఫోర్ ద సెక్షువల్ యాక్టివిటీ ముందు ద ఉమెన్ కెనాట్ యూజ్ ద కప్స్ అనమాట. వాళ్ళ లోపల ఇన్సర్ట్ చేసుకోవడం అనేది వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది, వాళ్ళకి పెయిన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో వన్స్ ఉమెన్స్ ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ దే కెన్ స్విచ్ ఓవర్ ఫ్రమ్ ద ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ టు కప్స్. కానీ ఎప్పుడైనా కానీ శానిటరీ ప్యాడ్స్ కానీ, కప్స్ కానీ, టాంపూన్స్ కానీ, వాట్ ఎవర్ యూ యూజింగ్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ వన్స్ ఇన్ 4 to 6 hours అనమాట. అండ్ దిస్ కప్స్ ఆర్ సిలికాన్ కప్స్ విచ్ యూఆర్ యూజింగ్ నౌ. అవి ప్రాపర్గా వాటిని మనము వేడి నీళ్ళల్లో కాగబెట్టాలన్నమాట, దాన్ని వాష్ చేయాలి. మనకి నార్మల్గా ఇప్పుడు హాస్పిటల్స్లో అంటే ఆటోక్లేవ్ మెథడ్ అంటాం అనమాట. సేమ్ అదే మన పూర్వ పద్ధతిలో ఉండేది. మనకి హాట్ వాటర్లో బాయిల్ చేసేసి అనమాట దాన్ని వాష్ చేయాలి అని చెప్పేసి. కాకపోతే అదే వాష్ చేసిన వెజల్స్ మనం ఇంట్లో యూస్ చేసేవి కాదు, దానికంటూ సపరేట్ వెజల్ పెట్టుకొని వేడి నీళ్ళలో వాష్ చేసి యూస్ చేసుకొని మనము రిపీట్ చేస్తూ ఉండాలి ఇదే ప్రాసెస్. అండ్ ప్రాపర్గా సేఫ్గా లోపల పెట్టుకోవాలి అది ప్రతిసారి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఎంత హైజీనిక్గా ఉంటే అంత హెల్దీగా ఉంటాం. ఆరోగ్యం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనం శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలలో కూడా శుభ్రంగా ఉంచుకొని, వాష్రూమ్సే కదా ఎట్లుంటే ఏంటి మన పని అయితే అయిపోయింది కదా అన్నట్టు కాకుండా వెళ్ళే ముందు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలో
శ్వేతారెడ్డి గారు చెప్పారు కదా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ అండి. శ్వేతారెడ్డి గారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్. మచ్.